ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికీ కల్కి మూవీ 1000 కోట్ల మార్కులను దాటేసింది. ఈ ప్రయాణంలో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాయో కూడా చెప్పలేం. అలాంటిది ప్రభాస్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు. కానీ అప్పుడే సౌత్ లో భారీ పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ పారితోషిక డిమాండ్ మరింత పెరిగిందట. ఇంతకీ ప్రభాస్ తీసుకునే పారితోషికం ఎంత? ఇక నుండి రాబోయే సినిమాలకి కటౌట్ కి తగిన భారీ పారితోషికం అడిగేందుకు రెడీ అయ్యారా? బాహుబలితో లక్కీగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడని, ప్రభాస్ ది వాపే తప్ప బలుపు కాదని ఎన్నెన్నో కామెంట్స్ చేశారు గత కొన్నేళ్లలో. ప్రభాస్ను లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బాహుబలి తర్వాత వరుసగా 3 డిజాస్టర్లు పడేసరికి అతనిలా తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టేశారు. కానీ బాహుబలి అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడంలో ప్రభాస్ పాత్రను తక్కువ చేయలేమని అంటున్నారు. ఇక బాహుబలిలో అతను సంపాదించుకునేది మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కాదనే విషయం అంగీకరించాల్సిందే. వరుసగా 3 డిజాస్టర్ల తర్వాత కూడా సలార్కు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు అందుకు నిదర్శనంగా కనిపించాయి. ఇక తన లేటెస్ట్ మూవీ కల్కితో ప్రభాస్ సాగించిన వసూళ్ల ప్రపంచం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి రోజు నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతున్న కల్కి ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల వసూళ్ల మార్కు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి గ్రాస్ వసూళ్లు 1000 కోట్ల మైలురాయి దాటేశాయి. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో 1000 కోట్ల మైలురాయి 2 సార్లు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గత ఏడాదే ఈ ఘనత సాధించాడు. పఠాన్, జవాన్ సినిమాలు 2 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టాయి. మొత్తానికి సౌత్ నుంచి KGF 2తో యష్ ఈ క్లబ్లో అడుగుపెట్టాడు. బాహుబలి 2తో తొలిసారిగా 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు కల్కితో మరోమారు ఆ ఘనత సాధించాడు. భవిష్యత్తులో కల్కి 2, స్పిరిట్ లాంటి చిత్రాలతో ప్రభాస్ ఈ మైలురాయి మళ్లీ టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక తెలుగు హీరో నుంచి నెంబర్ 1 పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ప్రభాస్ క్యాలిబర్కి, స్టామినాకి కల్కి ఓ నిదర్శనంలా మారింది. ఈ హిట్తో ప్రభాస్ పారితోషికం కూడా పెరిగింది. మొన్నటి వరకు ప్రభాస్ 150 కోట్ల హీరో. ఇప్పుడు తాజాగా 200 కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్గా ప్రభాస్ నిలుస్తారు. తమిళ నటుడు విజయ్ గోట్ కోసం 180 కోట్ల రూపాయల వరకు అందుకున్నారని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం విజయ్ పారితోషికం 120 నుంచి 140 కోట్ల రూపాయల్లోపే. గోట్ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతారు. ఆ తర్వాత సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ఓ రకంగా విజయ్ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ పారితోషికం అమాంతంగా 180 కోట్ల రూపాయలకు చేరుకుంది. విజయ్ కంటే ప్రభాస్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాకు ఆ స్టామినా ఉంది. తనతో సినిమా అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపుగా 350 కోట్ల రూపాయల వరకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రభాస్కు ఈ స్థాయిలో ఇవ్వటంలో నిర్మాతలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతం రాజాసాబ్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆ తర్వాత హను రాఘోపూడి దర్శకత్వంలో ఓ సినిమా అక్టోబర్లో పట్టాలెక్కనుంది. స్పిరిట్ కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. వీటికి సంబంధించి పారితోషికాలు ముందే ఓకే అయిపోయాయి. వీటి తర్వాత ఒప్పుకునే సినిమాలకు మాత్రం 200 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ప్రభాస్ రాబోయే రోజుల్లో ఎలాంటి మైల్ స్టోన్స్ దాటనున్నారనేది.